హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ, దోస, వడ ఇలా అన్ని రకాల టిఫిన్స్‌లోకి ఊత్తప్పం కానివ్వండి, ఏదైనా కానివ్వండి అన్ని రకాల టిఫిన్స్‌లోకి చాలా టేస్టీగా ఉండే చట్నీ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కడాయిలో 3 టేబుల్ స్పూన్లు నూనె తీసుకున్నాము. నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకుందాము. ఇవి చక్కగా మనకి ఎర్రగా వేగాలి. పప్పులు కలర్ మారిపోయి లైట్ బ్రౌన్ కలర్‌లోకి రావాలండి. ఇలా పప్పులు ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక 10-12 దాకా ఎండుమిరపకాయలు వేసుకుందాము. కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. ఇవి పెద్దవి కాబట్టి నేను 6, 7 దాకా తీసుకున్నాను. చిన్నవనుకోండి మీరు ఒక పాయ ఫుల్‌గా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. దీన్ని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. చల్లగా ఆరిపోవాలన్నమాట ఇవన్నీ పప్పులన్నీ. ఇప్పుడు ఇదే నూనెలో వచ్చి అరకిలో టమాటోలు తీసుకున్నామండి. కట్ చేసేసుకొని వీటిని వేసుకుందాము. టమాటో మనకి చక్కగా మగ్గిపోయి దగ్గర పడాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. దోసలు అనుకోండి ఒకటికి 4 తింటారనమాట. ఇడ్లీ కానివ్వండి, ఊత్తప్పం కానివ్వండి, వడ కానివ్వండి దేంట్లోకైనా కానీ చాలా కమ్మగా ఉంటుందన్నమాట చట్నీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. చూసారు కదా మనకి టమాటోలు బాగా మగ్గిపోయి నీరొచ్చిందనమాట. తర్వాత ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నామండి. మనం టమాటోలు ఎంత పుల్లగా ఉన్నా కానీ చింతపండు వేస్తేనే ఆ టేస్ట్ అనమాట. ఇప్పుడే వేసుకున్నామనుకోండి మనం ఇంకా నానబెట్టుకునే పని లేకుండా దీంతో పాటే మగ్గిపోతుంది మనకి చింతపండు కూడాను. తర్వాత ఒక 10-12 దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నామండి. ఆల్రెడీ మనం ఇందాక ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. వేపుకుంటే పప్పులతో పాటు వేపేసుకున్నాము. ఇవి కూడా వేసుకుందామండి. ఒక 10-12 దాకా వెల్లుల్లి రెబ్బలు. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర. జీలకర్ర మొత్తం 2 టీ స్పూన్స్ వాడుకున్నామండి. ఇందాక ఒక టీ స్పూన్ వేసుకున్నాం పప్పులతో పాటు. ఇప్పుడు ఒక టీ స్పూను. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ వచ్చేసేసి కారం వేసుకుందామండి. ప్లెయిన్ కారం, గొడ్డు కారం అంటాం కదా! అది 2 టీ స్పూన్స్ వేసుకుందాం. ఇది ఎందుకంటే మంచి కలర్ వస్తుందన్నమాట చట్నీకి. ఇదంతా చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నామండి. ఒక 10-12 దాకా. ఇక్కడ 2 టీ స్పూన్స్ వచ్చేసి కారం కూడా వేసుకున్నామనమాట. మీరు తినగలిగే కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కారం అనేది. తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకుందాము. ఇంకా లాస్ట్‌లో వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులున్నాయి కదా! ఆ పప్పుల్ని కూడా వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లగా అయిపోవాలి పప్పులన్నీను. ఇది పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా! కలర్ ఎంత మంచిగా వచ్చిందనమాట మనం కారం వేయటం వల్ల. ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. మొత్తం చల్లపడిపోవాలి ఫుల్‌గాను. చూసారు కదా! ఇక్కడ మీకు మంచి టెక్స్చర్ తెలుస్తుంది కదా! కలరు. అది మనం కారం వేసుకోవటం వల్ల ప్లెయిన్ కారం ఆ మంచి టెక్స్చర్ అయితే వచ్చిందండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి నీళ్ళేమీ అవసరం పడదు. ఇలానే కొంచెం మనం గ్రైండ్ చేసుకుందాము. కొంచెం ఇలా కోర్స్‌లీగా ఉండాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండాను. దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం ఇప్పుడు.
కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము. తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ, ఒక 2 ఎండుమిరపకాయలని గిల్లి వేసుకుందామండి తాలింపులో. తర్వాత కొంచెం కరివేపాకు. ఇవన్నీ మంచిగా మనకి ఆవాలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసేసుకుందామండి దీంట్లో. వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేద్దాము. ఈ చట్నీ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి 1 వీక్ టు 10 డేస్ దాకా అలానే ఉంటుందన్నమాట. బయట ఉన్నా కానీ 2-3 రోజుల దాకా పాడైపోదు. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజైతే నేను దోసతో పాటు చట్నీ చేశాననమాట. ఈ చట్నీ ఉందనుకోండి ఎక్స్ట్రాగా తింటారనమాట. ఇడ్లీ కానీ, దోసలు కానీ, ఉత్తప్పం కానీ మీరు ఏది చేసినా కానీ ఎక్స్ట్రాగానే ఖాళీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.